అవ్యక్తం శాశ్వతం దేవం ప్రభవం పురుషోత్తమం ప్రపద్యే ప్రాంజలిర్విష్ణుం అక్షరం పరం పదం అభూత సంప్లవే చైవ ప్రలీనే ప్రకృతో మహాన్ ఏకస్తిష్టతి విశ్వాత్మా సమే విష్ణు ప్రసీదతు చతుర్భిశ్చ ద్వాభ్యాం పంచభిరేవ చ హూయతే చ పునర్ద్వాభ్యాం సమే విష్ణు ప్రసీదతు. సుహృజ్జనులందరికీ నమస్కారం. గరుడ పురాణంలో 7వ అధ్యాయం చెప్దాని మీ ముందుకు వచ్చాను. ఇందులో ప్రేత సంస్కారం తర్వాత ఔర్ధ్వదేహిక క్రియ వాటి యొక్క ముఖ్యమైనటువంటి పర్పస్, అవి చేస్తే జరిగేది, చేయకపోతే ఏం జరుగుతుందన్నది మహావిష్ణువు గరుత్మంతుడు తన భక్తుడు వాహనమైనటువంటి గరుత్మంతుడికి వివరించాడు. అది నేను మీకు చెప్తున్నాను. సూతోవాచ ఇతి శ్రుత్వాతు గరుడా కంపితో అశ్వపత్రవత్ జనానాముపకారార్థం పురం పప్రచ్ఛ కేశవం. సూతుడు చెప్పాడు శౌనకాది మహామునులతోటి. ఇదంతా విన్నాక గరుడు కంపించిపోతూ వణికిపోతూ అశ్వత్థపత్రంలాగా రావి ఆకులాగా వణికిపోతూ అక్కడికి కూడా భయపడినప్పటికీ కూడా జనులకు ఉపకారం చేద్దామనేటువంటి ఉద్దేశంతో కేశవుణ్ణి ఇలా చక్కగా అడిగాడు. గరుడోవాచ కృత్వా పాపాని మనుజ ప్రమాదాత్ బుద్ధితో అపివా నయాంతి యాతనాయామ్యా కేనోపాయేన కజ్జతాం. పాపాలు మనుషులు చేస్తారు, ప్రమాదమైనది బుద్ధితోటి, అంటే దుర్బుద్ధితో కానీ ఇంకో విధంగా కానీ ఆ యమ నరకానికి వెళ్లకుండా, యమ మార్గానికి వెళ్లకుండా, దక్షిణ ద్వారం ద్వారా వెళ్లకుండా ఉండాలంటే ఏవైనా ఉపాయం ఉందా? అది చెప్పు స్వామి. సంసారార్ణవ మగ్నానాం నరాణాం దీనచేతసాం పాపోహాత బుద్ధీనాం విషయ అపహాత్మనా హతాత్మనాం. సంసార సాగరంలో మునిగిపోయి ఉన్నారు వీళ్ళందరూ నరులు. వీళ్ళందరూ దీనులైపోయినారు. వాళ్ళ చేతులు ఏం చేస్తున్నారో తెలియదు. తర్వాత ఏమో పాపకార్యాలు వాటి వచ్చేటువంటి దాని తాత్కాలిక సుఖాల వల్ల బుద్ధి వాళ్ళు కొట్టబడి ఉంది. అలాగే విషయాలు, రోజు జరిగేటువంటి ఈవెంట్స్, మనకి జరిగేటువంటి భూలోకంలో జరిగేటువంటి సంఘటనలు, వాటిలన్నిటితోటి కూడా వాళ్ళ ఆత్మ కొట్టబడుతూ ఉంది. ఉద్ధారార్థం వదస్వామి పురాణార్థ వినిశ్చయం ఉపాయం ఏన మనుజ సద్గతిం యాంతి మాధవ. వాళ్ళని ఉద్ధరించేటటువంటి ఉపాయం చెప్పు స్వామి. అది ఎలాంటిది చెప్పాలి? పురాణాలలో, అంటే పురాణం అంటే పురాతనమైనది, పురాతన చరిత్రలోంచి వినిశ్చయం ప్రమాణం ఉన్నది, సప్రమాణికంగా చెప్పు స్వామి అని అడుగుతున్నారు. ఈ మధ్యన ప్రతి వాళ్ళు నోటుకు వచ్చిందల్లా చెప్పేస్తున్నారు. సార్ ప్రమాణాలు ఎక్కడా లేవు. ఏమిటి అంటే ప్రమాణం అక్కర్లేదంటారు. ప్రమాణం అసలు లేదు, వాళ్ళే ప్రమాణం. లేకపోతే టీవీలో వచ్చిన స్వామివారి ప్రమాణం, అంతేగాని ఎక్కడ ప్రమాణం లేదు. ఇదేం చెప్పాడు ఈయన గరుత్మంతుడు? ఏమి అడిగాడు? పురాణార్థని వినిశ్చయం. నీ నోటుకు వచ్చింది చెప్పక స్వామి అన్నాడు, అడగలేదు. విష్ణుమూర్తి చెప్తే ప్రమాణమే, కానీ ఆయన గరుత్మంతుడు అలా అడగలేదు. పురాణార్థ వినిశ్చయం, ప్రమాణం ఉన్నది, పురాణాల్లో చెప్పబడింది, అది చెప్పు స్వామి. ఉపాయమ్యేన మనుజ సద్గతిం యాంతి మాధవ. మనుషులకు వచ్చే సద్గతి వచ్చేటువంటి మార్గం. సద్గతి అంటే ఏంటి? మోక్షం వచ్చేయడం, స్వర్గం వచ్చేయడం కాదు. సద్గతి అంటే యమధర్మరాజ పురానికి దక్షిణ ద్వారం కాకుండా మిగిలిన 3 ద్వారాల్లోంచి వెళ్ళేటువంటి ఉపాయం, అది సద్గతి. అది చెప్పు స్వామి అని అడిగాడు. ఎవరు? గరుత్మంతుడు. భగవంతుడు చెప్తున్నాడు. శ్రీ భగవానువాచ సాధు పృష్టం త్వయా తార్క్ష మానుషాణం హితాయ వై శృణుష్వా వహితో భూత్వా సర్వం తే కథయామ్యహం. చక్కగా అడిగావయ్యా తార్క్ష, మనుషులకి హితం కోరుతూ అడిగావు. నువ్వు అడిగింది చెప్తాను, విను, శృణు. ఇది కూడా ఇంతకుముందు జరిగినటువంటిది, పురాణార్థంలో ఒక ప్రమాణం ఉన్నటువంటిది చెప్తున్నాను నీకు, నిజంగా జరిగినటువంటిది, జాగ్రత్తగా విను అన్నాడు. దుర్గతి కజితాపూర్వం అపుత్రాణాంచ పాపినాం పుత్రినాం ధార్మికాణాంతు న కదాచిత్ ఖగేశ్వర. ఇది చాలామంది కాలంలో నన్ను ఈ మాట, ప్రత్యేకమైన మాట చాలామందికి నచ్చదు. అపుత్రాణం అంటే పుత్రులు లేని వాళ్ళకి దుర్గతి కలుగుతుంది. పుత్రులు లేని పాపులకి, అపుత్రాణాంచ పాపినాం, పుత్రులు లేని వాళ్ళకి పాపులకి దుర్గతి కలుగుతుంది. ఎలా కలుగుతుందో? పుత్రాణం ధార్మికాణాంతు నా కదాచిత్ ఖగేశ్వర. పుత్రులు ఉన్నటువంటి వాళ్ళకి, ధార్మికులైనటువంటి వాళ్ళకి,
పుత్రులున్న ధార్మికులైనటువంటి వాళ్ళు, పుత్రులు లేని ధార్మికులు కాదు, పుత్రులున్న ధార్మికులైనటువంటి వాళ్ళకి ఎప్పుడూ కూడా దుర్గతి కలగదయ్యా ఓ పక్షిరాజా. పుత్రజన్మావరోధస్యాద్యది కేనాపి కర్మణ తదా కశ్చిదుపాయేన పుత్రోత్పత్తిం ప్రసాదయేత్. అంచేత పుత్రులు పుట్టకపోవడం అనేది చాలా ఇది అయినది. అది ఎలాగో అలాగ ఏ కర్మనైనా చేసి ఏదో ఉపాయం చేత పుత్రోత్పత్తిం ప్రసాదయేత్. ఎలాగో అలాగే ఏదో ఉపాయం చేత పుత్రులు కలిగించుకోవాలి, సాధించాలి. పుత్రులు అనే పనిని ఏమీ లేకపోతే కనీసం దత్తత తీసుకోవాలి. అంతేగాని పుత్రులు లేకపోతే ఏమైంది, వాళ్ళు వీళ్ళు ఒకటే అనొచ్చు. మీకు ఒకటి కావచ్చు, లోకానికి ఒకటి కావచ్చు, ప్రభుత్వానికి ఆడపిల్లలు ఎక్కువ కావచ్చు, కొడుకులు అవి ఎక్కువ కాకపోవచ్చు. కానీ ఈ ప్రభుత్వం మీద మరో ప్రభుత్వం ఉంది ఆకాశంలోనో అంతరిక్షంలోనో పాతాళంలోనో ఎక్కడో ఉంది, మనకి తెలియదు, మనం చూడలేము, మన మానవ నేత్రాలతో చూడలేము. అది చెప్పాడు భగవద్గీతలో, నచమాం శిక్షిషే ద్రష్టం మనైనైవ స్వచక్షుష దివ్యం దధామితే చక్షు పశ్చిమే యోగమైశ్వరం. అర్జునుడితో చెప్పాడు, విశ్వరూపం చూపించమంటే నీ యొక్క మానవ నేత్రాలతో చూడడం కుదరదయ్యా, నీకు దివ్య నేత్రాలు ఇస్తాను చూడు, దివ్య దృష్టిని ఇస్తానన్నాడు. దివ్యం దధామితే చక్షు, దివ్యమైనటువంటి కళ్ళు ఇస్తాను నీకు చూడన్నాడు. అలాగే ఎప్పుడూ భగవానుడు శ్రీకృష్ణుడు శ్రీరాముడు విశ్వరూపంతో ఉంటారు. అయితే వాళ్ళు మనకి ఎలా చూపెడతారంటే వాళ్ళని మామూలు రూపంలో మానవ రూపంలో చూపెడతారు. ఆయన రాయబారానికి వెళ్ళినప్పుడు ధర్మరాజు తరపున దుర్యోధనుడు కర్ణుడు వీళ్ళందరూ కలిసి ఆయన పట్టేసి ఇక్కడ జైల్లో పెట్టేద్దామని ప్రయత్నిస్తే ఆయన విశ్వరూపం చూపెట్టినప్పుడు జనాలందరికీ అది చూపించాడు. ధృతరాష్ట్రుడికి కనపడలేదు. అందరూ ఏమిటని అడిగాడు సంజయుడిని అడిగితే విశ్వరూపం చూపెడుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అన్నాడు. కళ్ళిమ్మని అడిగాడు, ఆయనకి ఇచ్చాడు దివ్య దృష్టిని. ఇచ్చిన తర్వాత ధృతరాష్ట్రుడు చెప్పాడు, నేను చూసి నీ కళ్ళతో నీకేది చూడలేనయ్యా, కళ్ళు తీసేయని. మనం కూడా చూడలేము, మనకి ఎందుకని దివ్య నేత్రాలు లేవు. అలా ఎలాగండి, భగవంతుడు ఇలా అన్యాయం చేస్తే ఎలాగా, దివ్య నేత్రాలు ఇవ్వకపోతే ఎలా, మనం ఎలా చూస్తాం భగవంతుని? ఇచ్చాడండి, మనందరికీ దివ్య నేత్రాలు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి, నాకున్నాయి, మీకున్నాయి, అందరికీ ఉన్నాయి. మరి ఎందుకు కనపట్టలేదు? మనం చూడటం లేదు. గోడ వెనకాల ఏదో ఉంటుంది, మనం చూస్తామని చూడం. అక్కడ ఉంది కదా, మనకు కనపడుతుంది అది, కానీ చూడం మనం. మనకి భగవంతుడు ఇచ్చిన నేత్రాలు ఏమిటి? ఇదిగో శాస్త్రాలు, వేదం ఇచ్చాడు, వేదం నుంచి శాస్త్రాలు వచ్చాయి, శాస్త్రం నుంచి పురాణాలు వచ్చాయి, పురాణాల నుంచి ఇతిహాసాలు వచ్చాయి. మరి మీకు మహాభారతం అక్కడ రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నారు, రోడ్డు మీద కాకపోతే రైల్వే ప్లాట్ఫామ్ మీద పెట్టి అమ్ముతున్నారు గీతా ప్రెస్ వాళ్ళు. చదవండి, మీకు దివ్య నేత్రాలు వచ్చినట్టు అందులో మొత్తం అంతా ఉంది. మనుధర్మశాస్త్రం ఉంది, కొనేవాళ్ళు లేక ప్రింట్ వేసి వాళ్ళు ఆగిపోయింది. మీరు డిమాండ్ పెట్టండి, గీతా ప్రెస్ వాళ్ళు ప్రింట్ వేసి ఇస్తారు. రామాయణం ఉంది, అష్టాదశ పురాణాలు ఉన్నాయి, భాగవత పురాణం బాగా విపరీతంగా దొరుకుతోంది, ప్రాచారం పొందింది. అది చదవండి తీసి. అవే దివ్య నేత్రాలండి, మనకి ఇచ్చిన దివ్య నేత్రాలు ఇవే. వాటిని చూడండి, తెలుసుకోండి. అది పుక్కిటి పురాణం సినిమా చూసేస్తానండి, సినిమాల్లో ఏవి చెప్పడానికి కుదరదు. కథ అది కూడా మనుషులు వచ్చి డబ్బులు ఖర్చు పెట్టి చూడడానికి చెయ్యాలి కాబట్టి వాళ్ళు చేస్తారు, ఏదో నాటకాలు ఆడతారు. నాటకమే, సినిమా అయినా నాటకమే. దాన్ని చూసి మీకు జ్ఞానం రాదు, మీకు దివ్య నేత్రాలు తెరుచుకోవు. దివ్య నేత్రాలు తెరుచుకోవాల్సింటే ఉన్నది మనుధర్మశాస్త్రము ముఖ్యంగా, తర్వాత మహాభారతము, భాగవతము, ఈ మూడు కనీసం చదవండి. భగవద్గీత రోజు చదవండి, భగవద్గీతలో ఉన్న అర్థాన్ని తీసుకోండి. దాన్ని ఎక్కడుందో ఒక్కొక్క మాటకి ఒక వాల్యూమ్ ఉంటుంది. సాంఖ్యశాస్త్రం అంటే 72 శ్లోకాల్లో చెప్పాడు. 72లో కూడా 45 శ్లోకాలు ఎన్నో శాస్త్రం మిగిలిందంతా మిగిలివేవో ఉన్నాయి. అర్జునుడు అడిగిన ప్రశ్నలు, అర్జునుడి కృష్ణుడు చెప్పిన మాటలు అవి ఉన్నాయి. దానికి 1000 శ్లోకాలు ఉన్నాయి బయట సాంఖ్యశాస్త్రం మీద. దాన్ని 1000 శ్లోకాలని తగ్గించి కుదించి 40 శ్లోకాల కింద చెప్పాడు. దీన్ని ఒక్కొక్క శ్లోకానికి వెతుక్కుంటూ పోతే మీకు కళ్ళు తెరుచుకుంటాయి. దివ్యనేత్రాలు ఉన్నాయి ప్రతి వాళ్ళకి, కానీ మనం ఉపయోగించాం వాటిని. ఎదుర్కొండా ఉంది మహాభారతం చదవంగా. ఆయన చేత ఎలాగో అలాగ పుత్రోత్పత్తిని సాధించాలి. ఎలా సాధించాలి? హరివంశ కథాం శ్రుత్వాచ శతచండీ విధానత భుక్త్యాశ్రీ శివమారాధ్య పుత్రముత్పాదయేత్సుధి. శతచండీ విధానంలో హరివంశాన్ని యొక్క కథని వినాలి. శ్రీవుణ్ణి శ్రీ మహేశ్వరుణ్ణి చక్కగా ఆరాధించాలి. ఆరాధిస్తే పుత్రుడు వస్తాడు.
పుత్రముత్పాదయేత్సుధీ, మంచివాళ్ళు శివుణ్ణి ఆరాధించడం ద్వారా హరివంశ కథని పారాయణ చేయడం ద్వారా పుత్రుని సాధించుకుంటారు. ఉంది. పుత్రులు లేని వాళ్ళకి ఏం చేయాలి? ఇదిగో ఇక్కడే ఉంది, మనం చేయమే. శ్రీకృష్ణుణ్ణి జాంబవతి అడిగింది, తల్లి నాకు వంశాన్ని ఎదరికి తీసుకెళ్ళే కొడుకు కావాలి అని. ఏం చేశాడు శ్రీకృష్ణ పరమాత్ముడు? కైలాసానికి వెళ్ళి శివుడికి సహస్రనామాలతో ఆయన అర్చించాడు. అర్చించి కొడుకును కన్నాడు. ఆ కొడుకు పేరు ఏమిటి? సాంబుడు. సాంబుడు అంటే ఏమిటండి? అంబ, అంబతో కలిసినటువంటి శివుడు, అంబతో కలిసి ఉన్నటువంటి వాడు ఆయన్ని కన్నాడు. ఆయన కొడుకే రాజ్యం చేశాడు. ఆయన కన్నాడు. పున్నామో నరకస్యాత్ పితరం త్రాయతేమ సుతః తస్మాత్ పుత్ర ఇది ప్రోక్త స్వయమేవ స్వయంభువా. స్వయంభూ బ్రహ్మగారు స్వయంగా చెప్పాడు. ఏం చెప్పాడు? పున్నామో నరకస్యాత్ పితరం త్రాయతే సుతః, కొడుకు పుమ్ అనే నరకం నుంచి రక్షిస్తాడు కాబట్టి, పితరహ అంటే పితరుని తండ్రి, తర్వాత అంతకుముందు నుండి తాత ముత్తాత వాళ్ళందరినీ రక్షిస్తాడు కాబట్టి తస్మాత్ పుత్ర ఇతి ప్రోక్త, అందుకనే కొడుకు అంటారు, పుత్రుడు అంటారు. మనం కొడుకు అని తెలుగులో ఇంకొక మాట వాడుకుంటున్నాం, కానీ పుత్ర అంటే పుమ్ అనే నరకం నుంచి రక్షిస్తాడు కాబట్టి పుత్రుడు. పంచేత పుత్రుడు ఉండి తీరాలి. ఏకో అపి పుత్రో ధర్మాత్మా సర్వం తారయతే కులం పుత్రేణ లోకాంజయతి శృతిరేషా సనాతని. ఒక్క పుత్రుడు కనీసం ఉన్నా కానీ, ఒక్క పుత్రుడు స్వయంగా ఉన్నా కానీ సర్వ కులాన్ని, అంటే అంతకుముందు జరుగుతున్న కులాన్ని, ఎదరికి వెళ్ళే కులాన్ని రక్షిస్తాడు, ఉద్ధరిస్తాడు. పుత్రుడు ఉన్నట్టయితే పుత్రున లోకాన్ జయతి, లోకాన్ని జయించవచ్చు పుత్రుడు ఉంటే. ఒక్క పుత్రుడు ఉన్నా కానీ. శృతిరేషా సనాతని, వేదం చెప్తోంది ఇలాగా, సనాతనమైనటువంటి వేదం చెప్తోంది ఇలాగా అని చెప్పి విష్ణుమూర్తి చెప్పాడు. నా మాట కాదు ఇది, దీని మీద నేను వీడియో చేశాను, పుత్రుడు ఉండి తీరాలి అని. లేకపోతే ఏం చేయాలని అడిగారు. దత్తత తీసుకోండి మీ వల్ల కాకపోతే, ఏం చేసినా. కానీ మీరు ఈ శతచండీ విధానంలో హరివంశం విన్నారా? శివుణ్ణి ఆరాధించారా? ఇందులో మళ్ళీ ఇంకొక అధ్యాయంలో వస్తుంది గరుడ పురాణంలో, కొడుకు కావాలంటే మీరు ఎలా చేయాలి అని. అది కూడా ఉంది అండి, తంత్రం కూడా ఉంది. అది కూడా చేశారా? ఏదైనా చెయ్యలేదు. పోనీ దత్తత తీసుకున్నారా? కానీ మూడో పిల్ల గర్భాన్ని కండానికి కూడా భయపడిపోతున్నారే. మూడోసారి ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్ చేయించేస్తున్నారు, భ్రూణహత్య ఎంతో పాపమైనప్పటికీ. ఇది వేదైరభిప్రోక్తం పుత్రమాహాత్మ్యముత్తమం తస్మాత్ పుత్రముఖం దృష్ట్వా ముచ్యతే పైతృకాద్రుణాత్. ఇది వేదాల్లో కూడా ఇదే చెప్తున్నారయ్యా గరుత్మంత. పుత్రుడి యొక్క మహాత్మ్యం ఉత్తమమైనది వేదాల్లో చెప్పబడి ఉంది. అంచేత తస్మాత్ పుత్ర ముఖం దృష్ట్వా, కొడుకు పుట్టగానే వాడి మొహం చూడగానే ముచ్యతే పైతృకాద్రుణాత్, కొడుకు యొక్క ముఖం చూడగానే పితృరుణం తీరిపోతుందిరా. అందుకనే ఒక్కొక్కసారి కొన్ని తప్పుడు వాటిల్లో పుట్టినట్టయితే కొడుకు ముఖాన్ని నూనెలో చూడమంటారు, డైరెక్ట్గా చూడడానికి వీల్లేదు. అంచేత మీరు తప్పనిసరిగా ఒక పుత్రుడు ఉండాలి. ఎవరు చెప్తున్నారు? నేను కాదు, మురళీ చెమటూరు కాదు, శ్రీ మహావిష్ణువు చెప్తున్నాడు. ఎవరికి? గరుత్మంతుడికి. ఎవరు విన్నారు? వ్యాస మహర్షి విన్నాడు. ఎవరి నోటి ద్వారా చెప్పించాడు? సూతుడు లోమహర్షుని మహర్షి ద్వారా చెప్పించాడు. ఆ సూతుడు ఎవరు? బ్రాహ్మణుడా? కాదు, సూతుడు. ఆయన చెప్తున్నాడు. పౌత్రస్య స్పర్శనాన్మత్యో ముచ్యతే చ రుణత్రయాత్ లోకానత్యేద్దివ ప్రాప్తి పుత్రపౌత్ర ప్రపౌత్రకై. పౌత్రస్య స్పర్శనాన్మర్త్యో, మనవడిని ముట్టుకున్నంత మాత్రం చేత 3 రుణాలు తీరిపోతాయట. 3 రుణాలు ఏంటి? పితృరుణము, దైవ రుణము, ఋషి రుణము. 3 రుణాలు కూడా మీరు ఒక పౌత్రుని చూడగలిగి వాడిని ముట్టుకోగలిగితే, పౌత్రుని మీరు కనలేరు, పుత్రుని మీరు కనగలరు. పౌత్రుని మీ అబ్బాయి కనాలి, మీ కొడుకు కనాలి, మీ పుత్రుడు కనాలి. అతన్ని ముట్టుకున్నట్టయితే చాలట, 3 రుణాలు తీరిపోతాయి. ఎంత సులభమండి, ఇందులో కష్టమేముంది? మీ అబ్బాయిని కర్మనండి. 2 పిల్లలతో ఆపేస్తాను, పెంచడం కష్టం. 3వ పిల్లని పెంచు, ఏం పర్వాలేదు. ఇంతకుముందు 6, 7, 8, ఈ రోజుల్లో కూడా 5, 6 కనేవాళ్ళు ఉన్నారు.
ముస్లింల్లో వాళ్ళు 5, 6 అయినా సరే ఆపరు, వాళ్ళు ఎప్పుడు చేయరు. అలాగే క్యాథలిక్స్ ఉన్నారు, క్రిస్టియన్ క్యాథలిక్స్, వాళ్ళు కూడా గర్భాలు చేసుకుని నేను అమెరికాలో చూస్తూ ఉంటాను. నాకంటే బాగా 30 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళ వాళ్ళు 5 పిల్లలతో పెడుతూ ఉంటారు. మరి వాళ్ళకి వెళ్ళింది మనకెందుకు వస్తుంది బాధ? లోకానత్యదివ ప్రాప్తి పుత్రపౌత్ర పపౌత్రకై. నీకు పుత్రులు, పౌత్రులు, మునిమనవులు, ప్రపౌత్రకై ఉన్నంత కాలం మీరు స్వర్గంలో ఉంటారు హాయిగా. చెప్పకండి మీ పిల్లవాడికి, మీ కూతురికి 2 పిల్లలతో ఆపేసేయి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒకటే, ఈ రోజుల్లో పెంచడం కష్టం. ఇటువంటి మాటలు నేను చాలా వింటున్నాను. నా కుటుంబంలో కూడా విన్నారు, మా తల్లిగారు కూడా అన్నారు. అంత మాత్రం చేత అది రైట్ అవ్వదు, తప్పు. మీరు అటువంటి మాటలు మాట్లాడకని, మాట్లాడారో అనుభవిస్తారు. బ్రహ్మోఢ్యా పుత్రయోన్నయతి సంగృహీతస్వధోనయేత్ ఏవం జ్ఞాత్వా ఖగశ్రేష్ఠ హీనజాతి సుతాం త్యజేత్. బ్రాహ్మోఢ పుత్రో అంటే బ్రాహ్మ వివాహం. వివాహాల్లో అనేక రకాలున్నాయి. బ్రాహ్మ వివాహము, ప్రజాపతి వివాహము, స్వయం గాంధర్వ వివాహము, రాక్షస వివాహము. ఇలాగ రాక్షసులనే బలవంతంగా ఎత్తుకెళ్ళి చేసాడు. గాంధర్వం వాళ్ళిద్దరు ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసేసుకోవడం. ప్రజాపతి పిల్లల్ని కండం కోసం చేసుకోవడం. బ్రాహ్మ వివాహం. బ్రాహ్మ వివాహం అంటే పిల్ల యొక్క తండ్రి సరైన వరుణ్ణి వెతికి అతన్ని సాదరంగా ఆహ్వానించి కట్నం ఇచ్చి కూతురునిచ్చి పెళ్లి చేసి చక్కగా కాపురం చేసిన, అది బ్రాహ్మ వివాహం. ఆ బ్రాహ్మ వివాహంలో కన్నటువంటి కొడుకు అతనుంటే చాలు, ఆ చక్కగా మనకి స్వర్గాన్ని కలిగిస్తాడు. అలాగే ఏవం జ్ఞాత ఖగశ్రేష్ఠ హీనజాతి సుతాం త్యజేత్. హీనజాతి పుత్రుడు, హీనంగా పుట్టిన జాతి అంటే అక్కడ హీనజాతి, హీన పుట్టుక పుట్టినవాడు. హీన పుట్టుక అంటే ఏమిటి? పెళ్లి లేకుండా పుట్టినవాడు, తప్పుడు పెళ్లిలో రాక్షస వివాహంలో పుట్టినవాడు, వివాహ బంధంలోనే లేకుండా కలిగినవాడు. ఇలా రకరకాలుగా ఉన్నారు. సరైన పుట్టుక బ్రహ్మ వివాహము, ప్రజాపతి వివాహము, ఈ రెండింటిలో పుట్టినవాడు చక్కటి పుత్రుడు. గాంధర్వ వివాహం కూడా పర్వాలేదు, రాక్షస వివాహం సరైన వాళ్ళకు కుదరదు. వాళ్ళనే కాదు, వాళ్ళ తర్వాత వచ్చి వాళ్ళని కూడా పాడు చేస్తున్నారు. అంచేత అటువంటివి కుదరవు. గాంధర్వ వివాహం కూడా సాధ్యమైనంత వరకు త్యజించాలి. ప్రజాపతి వివాహం, బ్రాహ్మ వివాహం రెండింటిలోనే వెళ్ళాలి. బ్రాహ్మ వివాహం అంటే బ్రాహ్మణులు చేసుకునే వివాహం కాదండి, అందరికి కూడా తండ్రి చేసే వివాహం. తండ్రి పిల్లకి చూసి సరైన వరుణ్ణి చూసి సరైన కాలంలో చేశారు, అది వివాహం. అటువంటి హీనజాతిలో అంటే హీనంగా పుట్టినటువంటి వాడు వదిలేసేయాలి. సవర్ణేభ్య సవర్ణాసు ఏ పుత్ర ఔరసాఖగా తయేవ శ్రాద్ధదానేనా పితృణాం స్వర్గహేతవ. తన యొక్క కులంలో, తన యొక్క కులంలో వచ్చినటువంటి వరుడు, ఇద్దరు అంటే భార్య భర్త ఇద్దరు ఒకే కులంలో వచ్చిన వాళ్ళు పుట్టిన వాళ్ళు ఔరసపుత్రులు. ఆ ఔరసపుత్రులు ఒక పక్షిరాజా వాళ్ళు శ్రాద్ధం చేసినప్పుడు అది చక్కగా పితృదేవతలకు చెందుతుంది. వాళ్ళందరూ స్వర్గంలో సుఖపడతారు, ఆకలి చక్కగా తీరుతుంది వాళ్ళకి, ఎక్కడున్నా కానీ ఉద్ధరింపబడతారు. ఇప్పుడు పిల్లవాడి యొక్క తల్లి తండ్రి ఒకే కులానికి చెందినప్పుడు కాదు, కనీసం భర్త కులం భార్య కులం కన్నా పెద్దదై ఉండాలి, అప్పుడు పర్వాలేదు కొంతవరకు. ఇది బెస్ట్, అది సెకండ్ బెస్ట్. అది భర్త కులం చిన్నదయ్యి భార్య కులం పెద్దదైనట్టయితే అది శాంక్షన్ చేయలేదు. ఆ పిల్లలు కూడా నరకంలో పడిపోతారు, వీళ్ళు నరకంలో పడిపోతారు, వాళ్ళ తల్లిదండ్రులు నరకంలో పడిపోతారు. చాలా ప్రమాదకరమైనది. శ్రాద్ధేన పుత్రదత్తేన స్వర్యాతీతికి ముచ్యతే ప్రేతోపి పరదత్తేన గతస్వర్గం మయా శృణు. తన ఔరసపుత్రుడు కనుక శ్రాద్ధం పెట్టినట్టయితే స్వర్గానికి వెడతారు. అది ఎవరైనా శ్రాద్ధం పెట్టినప్పటికీ కూడా ఎవరైనా అర్థదేహిక కర్మ చేసినా కానీ విడిపోతారు. అలాంటప్పుడు స్వపుత్రుడు శ్రాద్ధాన్ని చేస్తే ఎందుకు వెళ్ళడు, ఎందుకు సుఖపడ్డు పరలోకంలో? అత్రేవో ఉదాహరిష్యే అహం ఇతిహాసం పురాతనం అధ్వదేహిక దానస్య పరం మహాత్మ్య సూచికం. దీనికోసం నీకు పురాతన చరిత్రలో ఒక ఉదాహరణని ఇస్తానయ్యా. నీకు ఇతిహాసం పురాతనం, పురాతనమైన చరిత్రలో నీకు ఒక ఉదాహరణ ఇస్తాను.
మామూలు ఏదో కథ కాదు. ఔర్ధ్వదేహికం చేసినంత మాత్రాన గొప్ప మహత్వం వచ్చింది. ఇది నీకు ఒక ఉదాహరణ చెప్తాను అని చెప్తున్నాడు. ఒక ఉదాహరణ, ఇది కథ కాదు, ఇతిహాసం, పురాతనం. ఇతిహాసం అంటే చరిత్ర. పురా త్రేతాయుగేతాక్ష రాజా అసీద్ భ్రభృవాహన మహోదరే పురే రమ్యే ధర్మోనిష్టో మహాబల. ఇంతకుముందు త్రేతాయుగంలో తార్క్ష భభ్రువాహన అనేటువంటి ఒక రాజుగారు ఉండేవాడు. ఆయన మహోదయపురానికి చాలా రమ్యంగా ధర్మనిష్టతోటి పరిపాలించాడు. ఆయన మహాబలుడు. యజ్వా దానపతి శ్రీమాన్ బ్రాహ్మణ్య సాధువత్సల శీలాచార గుణోపేతో దయాదాక్షిణ్య సంయుత. ఆయన ఇటువంటి వాడు. యజ్ఞాలు చేశాడు. యజ్వా దానపతి, దానాలు బాగా ఇచ్చేవాడు. బ్రాహ్మణస్య సాధువత్సల, బ్రాహ్మణులన్నా మంచివాళ్ళన్నా చాలా వాళ్ళందరి మీద అనేకమైన ప్రేమ చూపెట్టేవాడు. వాళ్ళని జాగ్రత్తగా కాపాడేవాడు. శీలాచార గుణోపేతో, మంచి శీలం ఉన్నటువంటి వాడు. ఆచారాలు పాటించేవాడు. చక్కటి గుణాలు ఉన్నటువంటి వాడు. దయా దాక్షిణ్యం, ఆయనకి సంపద ఉంది. ఆయనకి దయా దాక్షిణ్యాలతోటి చాలా కలిసి ఉండేవాడు. పాలయామాస ధర్మేణ ప్రజా పుత్రాన్ని వవరసాన్ క్షత్రధర్మరతో నిత్యం సద్దండ్యాన్ దండయన్ నృప. ఆయన ధర్మం ప్రకారం పరిపాలించాడు ప్రజల్ని. అలాగే ఎలా పరిపాలించాడు ఆయన ప్రజల్ని. ఆయనకి సొంతంగా కలిగినటువంటి బిడ్డలు ఔరసపుత్రులు ఎలా చూస్తాడో ప్రజలను అలా చూశాడు ఆయన. ఎప్పుడు క్షత్రియ ధర్మంలో ఆసక్తిగా ఉండేవాడు. ఆ పనులన్నీ చేసేవాడు. సదండ్యాన్ దండయన్ నృప. దండన అనేది క్షత్రియుల యొక్క ముఖ్యమైనటువంటి కర్మ, వాళ్ళకి విధించిన కర్మ. ధర్మాన్ని తప్పిన వాళ్ళని దండించడం అనేది క్షత్రియుల యొక్క ధర్మం. మీరు రాజు అవ్వక్కర్లేదు దానికి. క్షత్రియ కులంలో ఉంటే చాలు. వేదాన్ని ఎవరైనా నిందిస్తే మీరు వాళ్ళని పనిష్ చేయాలి, దండించాలి. అలా దండించేవాట, చక్కగా దండించేవాట. ఎలా దండించాలో అలా దండించేవాడు. ఎవరిని దండించాలో వాళ్ళని దండించేవాడు. స కదాచిన్ మహాబాహు ససైన్యో మృగయాం గత వనం వివేశగహనం నానావృక్ష సమన్వితం. ఆయన ఒకసారి సైన్యంతో సహా వేటకి వెళ్ళాడు. చాలా వృక్షాలు ఉన్నటువంటి అడవిలో వేటకి ఎందుకు వెడతారు? జంతువులను ఎందుకు చంపాలి? ఎందుకంటే వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు కదిలే టార్గెట్ని కొట్టాలి. శత్రు సైనికులు కదులుతూ ఉంటారు, నిలబడి ఉండరు, చూసి కొట్టండి అని ఒలింపిక్స్లో లాగా. అంచేత వాళ్ళని కొట్టాలంటే ప్రాక్టీస్ ఏంటంటే జంతువులను కొట్టడం. జంతువులు, అది కూడా వేటాడదగిన జంతువుల్ని కొట్టడం. వేటాడదగిన జంతువుల్ని కాదు. అది వాళ్ళది ఒక పద్ధతిలో, ఒక ధర్మంలో ఉండేది. ఆ ధర్మం ప్రకారం వెళ్ళాడు ఆయన. వెళ్ళినప్పుడు నానామృగ గణాకీర్ణం నానా పక్షి నినాదితం. అది ఎలా ఉంది ఆ అడవి? అనేకమైనటువంటి మృగాలు ఉన్నాయి. అలాగే అనేకమైనటువంటి పక్షులు అందులో కూతలు కూస్తున్నాయి. వనమధ్యే తదా రాజా మృగం దూరా దదృశ్యత. ఆయన చూస్తుంటే ఆయన ఒక దూరంగా ఒక మృగం కనపడింది. తేన విద్ధో మృగో అతీవ బాణేన సుదృఢేన చ బాణమాదాయ తంతస్య వనే అదర్శనమే యువాన్. ఆయన చూసి ఒక బలమైనటువంటి మంచి దృఢమైనటువంటి బాణంతో కొట్టాడు. కానీ అది బాణాన్ని కూడా తగిలాక కూడా అది ఆయన కనపడకుండా పారిపోయింది. కక్షేణ రుధిరాద్రేణ సరాజ అనుజగామాతం తతో మృగ ప్రసంగేన వనమన్యద్వివేశ సహా. దాని యొక్క బాణం తగిలింది. ఆ రక్తం బొట్లు పడినటువంటి దాని వెనకాల రక్తం బొట్లను పట్టుకుని ఎలా వెళ్ళిందో దాని వెనకాల రాజుగారు వెళ్ళాడు. అలాగా మృగాన్ని వెతుకుతూ ఆ వనంలోకి లోపలికంటా వెళ్ళిపోయాడు. క్షుత్సామ కంఠో నృపతి శ్రమ సంతాపమూర్ఛిత జలాశయం సమాసాద్య శాశ్వయేవ వ్యగాహత. ఆయనకి అలా తిరుగుతుంటే దాహం వేసింది. దాహం వేసి అలాగే ఆ మృగాన్ని వెతకడంలో అలిసిపోయి అక్కడ ఒక జలాశయం కనపడింది. కనపడేటప్పటికీ గుర్రంతో సహా అందులో నీళ్లు తాగుదామని వెళ్ళాడు. పపోత దుదకం శీతం పద్మగంధానువాసితం తతో అవతీరి సలిలాద్ విశ్రమో భభ్రువాహన. అందులో చక్కగా మంచి నీళ్లు చల్లగా ఉన్నాయి. అంతేకాకుండా తామర పువ్వుల యొక్క పుప్పొడి పడి వాటితోటి చక్కగా వాసన వస్తున్నాయి. అంచేత అక్కడికి వెళ్ళి ఆ నీళ్లు తాగి అక్కడ విశ్రాంతి తీసుకుందామని అనుకున్నాడు భభ్రువాహనుడు. దదర్శన గ్రోధతరం శీతఛాయం మనోహరం మహావీటపు విస్తీర్ణం పక్షి సంఘనినాదితం. అక్కడ ఒక గొప్ప మర్రి చెట్టు కనపడింది. ఆ మర్రి చెట్టు చాలా చల్లటి నీడ కనపడుతుంది. దాని కింద అందంగా ఉంది. చాలా విశాలమైనటువంటిది. దాని మీద ఎన్నో పక్షులు కూతలు కూస్తున్నాయి. వనస్య తస్య సర్వస్య మహాకేతుమివ స్థితం మూలం తస్య సమాసాద్య నిశ్శసాదమహైపతి.
ఆ చక్కగా అది ఎలా కనబడుతుంది, ఒక పెద్ద తోకచుక్కలా కనబడుతోంది, పెద్ద కేతుగ్రహంలా కనబడుతోంది ఆ చెట్టు యొక్క మొదటికి వెళ్ళి అక్కడ కూర్చుందామని వెళ్ళాడు. అథప్రేతం దదర్శాదో క్షుతృభ్యాం వ్యాకులేంద్రియం ఉత్కచం చ బలినం కుబ్జం నిర్మాంసం భీమదర్శనం. దాని కిందకి వెళ్ళేటప్పుడు ఒక ప్రేతం కనపడింది ఆయనకి. ఆ ప్రేతం ఎలా ఉంది? చాలా బలంగా ఉంది, గూని అయిపోయింది. కుబ్జం నిర్మాంసం, దానికి ఎక్కడ మాంసం లేదండి, ఎముకలే ఉన్నాయి. భీమదర్శనం, భయంకరంగా కనపడుతోంది. అక్కడ చూశాడు. అది కూడా అది ఆకలితోటి దాహంతో బాధపడుతోంది. అది కూడా ఇది చాలా వ్యాకులేంద్రియం, వ్యాకులం అయిపోయింది. తందృష్ట్వా వికృతం ఘోరం విస్మితో బభ్రువాహన ప్రేతోషి దృష్ట్వాతం ఘోర మటవేం ఆగతం రూపం. చూశాడు ఆ ఘోరమైనటువంటి ఆ ప్రేతాన్ని చూశాడు బభ్రువాహనుడు. చూసి ఇంత ఘోరాటివిలో పాపం ఇలా వచ్చింది, మనం ఇలా వచ్చామే అని చూశాడు. ఆయన భయపడలేదు, ఆయన క్షత్రియుడు, ఎందుకు భయపడతాడు? సముత్సకమనాభూత్వా తస్యాంతికి ముపాగత అపరివీచ్య తదాతార్క్ష ప్రేతరాజో నృపం వచ. ఆయన చూసినట్టుగా, ప్రేతాన్ని చూసినట్టుగా రాజుగారికి ఇది వచ్చింది, ఆసక్తి వచ్చింది, ఏమిటిది అని. దాని సంగతి ఏమిటో తెలుసుకుందామని చెప్పి ఆ ప్రేతాన్ని చూసి దాన్ని అడిగాడు. తార్క్ష ఇలా అడిగాడు, ఏమన్నాడు? ప్రేతభావో మయా త్వక్త ప్రాప్తో అసిత్ పరమాం గతిం తత్సంయోగాన్ మహాబాహో జాతో ధన్యతరోస్మ్యహం. ఆ రాజుగారు దాన్ని ప్రేతాన్ని ఏమిటిది సంగతి అని అడిగేటప్పటికీ ఆ ప్రేతం దగ్గరికి, రాజుగారి దగ్గరికి వచ్చి చెప్పింది, తార్క్ష నిన్ను చూశానయ్యా, నిన్ను కలిశాను, నిన్ను కలవడం వల్ల నా జన్మ ధన్యమైంది అని చెప్పి ఆ ప్రేతం అంది. రాజుగారు ఏమన్నాడు? కృష్ణవర్ణకరాళస్య ప్రేతత్వం ఘోర దర్శనం కేన కర్మ విపాకేన ప్రాప్తంతే బహ్వమంగళం. నల్లగా ఉన్నావు నువ్వు, కరాళం భయంకరంగా ఉన్నావు, ప్రేతంలో కనపడుతున్నావు, ఘోరమైనటువంటి రూపం కనపడుతోంది. ఏం కర్మ చేసుకున్నావయ్యా నువ్వు? ఇటువంటి అమంగళకరమైనటువంటి రూపం నీకు ఎలా వచ్చింది? ప్రేతత్వ కారణం తాత బృహి సర్వమశేషత కో అసితం కేన దానేన ప్రేతత్వం తే వినశ్యతి. నీకు ఈ ప్రేతత్వం రావడానికి కారణం ఏంటి తండ్రి? చెప్పు, అన్నీ ఏమి వదిలిపెట్టుకో. నీకోసం ఏ దానం చేసినట్టయితే నీకు ఈ ప్రేతత్వం పోతుంది, వినాశనం అవుతుంది అని రాజుగారు ఆ ప్రేతాన్ని అడిగాడు. ప్రేతవాచ కథయామి నృపశ్రేష్ఠ సర్మే వాదితస్తవ ప్రేతత్వ కారణం శ్రుత్వా గదయాం కర్తుం త్వమర్హసి. నరశ్రేష్ఠ, రాజశ్రేష్ఠ, నేను తప్పకుండా నీకు చెప్తాను, నేను అంతా నీకు చెప్తాను, నిజం చెప్తాను. నా ప్రేతత్వం ఎందుకు వచ్చిందో కారణం చెప్తాను. అది విన్నాక నువ్వు నా మీద కొంచెం దయ చూపించు. వైదేశం నామా నగరం సర్వసంపత్ సమన్వితం నానా జనపదాకీర్ణం నానారత్న సమాకులం. విదిశ అనేటటువంటి ఒక నగరం ఉంది. ఆ నగరం చక్కగా ఉండేది, అందులో అన్ని సంపదలు ఉన్నాయి, అందులో అనేక రకమైన ప్రజలు చక్కగా ఉన్నారు. ఆ నగరంలో అనేక రత్నాలు కూడా ఉండేవి. హర్మ్య ప్రాసాద శోభాఢ్యం నానాధర్మ సమన్వితం తత్రాహం న్యవసం తాత దేవార్చన రతసదా. ఆ నగరంలో పెద్ద పెద్ద భవనాలు, ప్రసాదాలు ఉన్నాయి, అన్ని ధర్మాలు ఇక్కడ చేసేవారు. అక్కడ నేను ఉండేవాడిని తండ్రి, ఎప్పుడు కూడా దేవతలు నర్చిస్తూ ఉండేవాడిని. వైశ్యో జాత్యా సుదేవోహం నామ్నా విదితమస్తుతే హవ్యేన తర్పిత దేవ కవ్యేన పితరస్తథా. నేను వైశ్యుని పుట్టుకతోటి, నా పేరు సుదేవుడు, ఆ పేరుతో అక్కడ అందరికీ తెలిసిన వాడిని. నేను ఎప్పుడూ యజ్ఞాలు చేసి హవ్యాన్ని ఇచ్చేవాడిని, అలాగే శ్రాద్ధకార్యాలు చేసి పితృదేవతలకి కవ్యాన్ని ఇచ్చేవాడిని. వివిధైర్దానయోగైశ్చ విప్రాసంతర్పితామయ దీన అంతఃకృపణేభ్యశ్చ దత్తమన్నమనేకథా. అనేకమైనటువంటి దానాలు విప్రులకి చేశాను, వాళ్ళందరినీ సంతోషపెట్టాను. అనేకమైనటువంటి అలాగే దీనులని, అంధులని, పాపం కష్టమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని కానీ అనేకమైనటువంటి అన్నాలు పెట్టి వాళ్ళకి అన్నదానం చేసి వాళ్ళందరినీ చేశాను. కానీ తత్సర్వం నిష్ఫలం రాజన్ మమ దైవాదుపాగతం యథామే నిష్ఫలం జాతం సుకృతం తద్వదామితే. కానీ ఓ రాజా, అవన్నీ కూడా నిష్ఫలమైపోయాయి నా యందు. అది నాకు ఈ దైవయోగం, దైవం నాకు అనుకూలించలేదు, అంతా దైవం ఇచ్చాడు. అదంతా ఎందుకు నిష్ఫలమైందో, నా యొక్క సుకృతం, నా యొక్క పుణ్యం అంతా ఎందుకు నిష్ఫలమైందో చెప్తాను రాజా అన్నాడు. మమ్మవే సంతతిర్నాస్తి న సుహృ నచ బాంధవ నచ మిత్రం మేహిత్యాదృక్య కుర్జాదర్ధ్వదైహికం. నాకు సంతతి లేదు, అలాగే నాకు ఔర్ధ్వదేహిక కార్యము అంత్యేష్టి చేసేవాళ్ళు నా బంధువులు కానీ మిత్రులు కానీ ఎవరూ లేకపోయారు. నాకు ఔర్ధ్వదేహిక క్రియ జరగలేదు.
యస్య నశ్యాన్ మహారాజా శ్రాద్ధం మాసిక షోడశం ప్రేతత్వం సుస్థిరం తస్య దత్తే శ్రాద్ధశతైరపి. అంచేత రాజా నాకు షోడశ మాసికాలు 16 మాసికాలు జరగలేదు. అంచేత నాకు ఈ ప్రేతత్వం, ఈ ప్రేతభావం సుస్థిరమైపోయింది. ఇంక 100 శ్రాద్ధాలు పెట్టినా కానీ నాకు ఈ పోదు. తౌమర్థదైహికం కృత్వా మాముద్ధర మహీపతే వర్ణానాంచైవ సర్వేషాం రాజా బంధురిహోచ్యతే. అంచేత నాకు అర్ధోదేహి కార్యాన్ని నువ్వు చేసి నన్ను ఉద్ధరించి రాజా మహీపతి. అందరూ కూడా వర్ణానాంచైవ సర్వేషాం రాజా బంధురిహోచ్యతే, అన్ని వర్ణాలకి కూడా రాజుగారు బంధువు అని చెప్పి వేదాలు చెప్తున్నాయి కదా. అంచేత నువ్వు నాకు బంధువే. తన్మాం తారయ రాజేంద్ర మణిరత్నం దదామితే యథామే సద్గతిర్భూయాత్ ప్రేతయో నిశ్చగచ్చతి. అంచేత రాజేంద్ర నన్ను రక్షించు, నాకు ఔర్ధ్వదేహ కార్యాన్ని చెయ్యి, అందుకని నీకు మణిరత్నాన్ని ఇస్తాను. నేను ఉత్తినే చెయ్యొద్దు, నాకు సద్గతి కలిగించు. అంచేత నాకు ఈ ప్రేతయం నుంచి బయటపడతానయ్యా, చెయ్యి. తథా కార్యం త్వయా వీర మమ చేదిచ్చసి ప్రియం క్షుధాతృషా విదుర్దుఃఖై ప్రేతత్వం దుస్సహం మమ. ఈ ప్రేతత్వంలో ఉండడం వల్ల నాకు ఆకలి, దాహము ఈ రెండూ కూడా నన్ను విపరీతంగా బాధించేస్తున్నాయి. నేను సహించలేకపోతున్నాను వాటిని. అంచేత నువ్వు ఓ వీరుడా నా కోసం అని చెప్పి, నా ప్రియం కోసం అని చెప్పి ఈ ఔర్ధ్వదేహ కార్యాన్ని చేసి పెట్టు. నాకు చాలా ప్రియమైన కార్యం, అది చేసినట్టయితే నాకు ఈ బాధలు పోతాయి. స్వాదూతకం ఫలం చాస్తి వనే అస్మిత్ శీతలం శివం న ప్రాప్నోమి క్షుధార్తో అహం క్షుతృషార్తో న జలం క్వచిత్. ఇక్కడ ఈ చక్కటి అడవిలో చక్కటి రుచికరమైనటువంటి పళ్ళు ఎన్నో ఉన్నాయి, చక్కగా ఆనందం కలిగించేటువంటి చల్లటి నీళ్లు ఉన్నాయి. అయినప్పటికీ కూడా నాకు ఆకలి దప్పులు తీరట్లేదయ్యా. ఇది మేహి భవేద్రాజా విధిర్నారాయణో మహాన్ తదగ్రే వేదమైంత్రస్య క్రియా సర్వోర్ధ్వదైహికీ. అంచేత రాజా నాకు ఎలాగోలాగా నారాయణ చెప్పినట్టుగా, శ్రీమన్నారాయణ చెప్పినట్టుగా వేద మంత్రాలతోటి నాకు కొంచెం ఔర్ధ్వదేహిక క్రియని జరిపించు, అంటే 12 రోజుల కర్మ జరిపించు. తదా నశ్యతి మే నూనం ప్రేతత్వం నాత్ర సంశయ వేదమంత్రాస్తపోదానం దయా సర్వత్ర జంతుషు. అప్పుడు అలా చేసినట్టయితే, వేదమంత్రాలతోటి నాకు ఔర్ధ్వదేహి క్రియను చేసినట్టయితే నా ప్రేతరూపం పోతుంది. అన్ని జంతువులకి కూడా ఈ వేదమంత్రాలు ఇవి చాలా ఇష్టమైనటువంటివి కదా, వాటిలన్నిటికీ ఆ ప్రేతత్వాన్ని నాశనం చేస్తాయి కదా. వేదమంత్రాలు వింటే చాలు కదా. సత్యాస్త్ర శ్రవణం విష్ణు పూజా సజ్జన సంగతి ప్రేతయోని వినాశాయ భవంతీతి మయా శృతం. నేను వేదాల్లో విన్నానయ్యా, మంచి విష్ణుమూర్తి యొక్క చెప్పినటువంటి శాస్త్రశ్రవణంలో కూడా విన్నాను. సజ్జన సంగతి, పూజ, ఇవి రెండూ కూడా ప్రేతభావాన్ని నాశనం చేస్తాయని విన్నాను వేదాల్లో. అంచేత నువ్వు చెయ్యవలసింది అన్నాడు. అతో వక్ష్యామితే విష్ణు పూజాం ప్రేతత్వనాశినీం సువర్ణద్వయమానీయ సువర్ణం న్యాయ సంచితం. అంచేత నీకు ప్రేతత్వం నారాయణుడు చెప్పినటువంటి ఔర్ధ్వదేహి క్రియను ఎలా చేయాలో చెప్తున్నాను. ప్రేతత్వాన్ని నాశనం చేసేది సువర్ణద్వయమానీయ, 2 సువర్ణాలు, అంటే బంగారు నాణ్యాలు 2 తీసుకుని చక్కగా, అది కూడా ఎలాంటిది, న్యాయ సంచితం, అన్యాయం చేసి లంచం పుచ్చుకుని సంపాదించినది కాదు, న్యాయంగా నువ్వు చేయవలసిన కార్యాన్ని చేసి సంపాదించినటువంటి 2 సువర్ణ నాణ్యాలతోటి తస్య నారాయణస్యైకాం ప్రతిమాం భూపకల్పయేత్. ఆ 2 బంగారు నాణ్యాలతోటి ఒక నారాయణుడి యొక్క ప్రతిమని, బొమ్మని చేయించు. పీతవస్త్రయుగచ్ఛన్నాం సర్వాభరణభూషితాం స్నాపితాం వివిధైస్తోయైరధివాప్య యజేత్తత. ఆ చక్కటి ఆ బంగారంతో చేసినటువంటి ఆ నారాయణమూర్తి యొక్క విగ్రహానికి చక్కగా స్నానం చేయించి మంచినీళ్లతోటి, రకరకాల నీళ్ళు అంటే ఆ నదుల నుంచి సముద్రాన్ని చేర్చిన నీళ్లతో స్నానం చేయించి దానికి పట్టుబట్ట కట్టి చక్కని ఆభరణాలతో అలంకరింపజేయి. పూర్వేతు శ్రీధరం తస్య దక్షిణేన మధుసూదనం పశ్చిమే వామనం దేవాముత్తరే చ గదాధరం మధ్యే పితామహం చైవ తదా దేవం మహేశ్వరం పూజయిత్య విధానేన గంధపుష్పాదిభిః పృథక్. దాన్ని ఆ విగ్రహానికి పూర్వేతు శ్రీధరం, దానికి తూర్పున శ్రీధర రూపంలో విగ్రహాన్ని పెట్టాలి. తస్య దక్షిణే మధుసూదనం, ఆ విగ్రహానికి దక్షిణ దిక్కున మధుసూదనుడి విగ్రహం పెట్టాలి. పశ్చిమే వామనం దేవ, ఆ విగ్రహానికి నారాయణ విగ్రహానికి పశ్చిమంలో
వామనమూర్తి యొక్క బొమ్మ పెట్టాలి. ఉత్తరేచ గదాధరం, గదాధరుడు అనే రూపంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి యొక్క బొమ్మ ఉత్తరంలో పెట్టాలి. మధ్యే పితామహం చేవ తదా దేవం మహేశ్వరం, మధ్యలో మహేశ్వరుణ్ణి బ్రహ్మగారి యొక్క విగ్రహాలు పెట్టాలి. అప్పుడు దానికి పూజయచ్చ విధానేన గంధ పుష్పాదిభి పృథక్. అప్పుడు దానికి గంధము పుష్పము వీటిలన్నింటితోటి అక్షంతలతోటి షోడశోపచార పూజ కానీ ద్వాత్రిశ సేవల పూజ కానీ చెయ్యాలి ఈ పుష్పాలన్నింటితోటి. తత ప్రదక్షిణీకృత్య వహనో సంతప్య దేవత ఘృతిని దధ్నా క్షీరేణ విశ్వదేవాంశ తర్పయేత్. అప్పుడు ఆ పూజ అయిన తర్వాత ఆ విగ్రహాల అరేంజ్మెంట్కి చక్కగా ప్రదక్షిణ చెయ్యాలి, సంతర్పణ చెయ్యాలి, దేవతలందరికీ కూడా సంతర్పణ చెయ్యాలి. తర్వాత ఏమో ఆ నెయ్యి, పెరుగు, పాలు వీటిలన్నిటితోటి కూడా విశ్వదేవతలను కూడా తర్పణం చెయ్యాలి. అప్పుడు పోతుంది. తతస్నాతో వినీతాత్మ యజమాన సమాహిత నారాయణ అగ్రే విధివత్సాం క్రియామూర్ధదైహికీం. అప్పుడు ఆ నారాయణ ప్రతిమను తీసుకుని దాన్ని చేసి అప్పుడు ఔర్ధ్వదేహిక క్రియని 12 రోజుల యొక్క కర్మని ప్రారంభించాలి. నారాయణ అలా అరేంజ్మెంట్ చేసిన ఆ విగ్రహాల ముందు చేస్తే ఇది ఎలా చేయాలో అలా చేయాలి. ఆరభేత యథాశాస్త్రం క్రోధలోభ వివర్జిత కుర్యాఛాద్రాన్ని సర్వాణి వృషస్యోత్సర్జనం తదా. అలాగప్పుడు ఆయన శాస్త్రం ప్రకారం ఎలా చెప్పాలో అలా చెప్పి చేయాలి. దానికి ఎక్కడ క్రోధం ఉండకూడదు, లోభం ఉండకూడదు. అక్కడ జంజం మార్చుకోండి, అటు నుంచి ఇటు జరగండి, ఇటు నుంచి అటు జరగండి, అక్కడ లేవండి, ఇంకోసారి స్నానం చేయండి అంటే కోప్పడకూడదు చేయించే పురోహితుడి మీద. ఆ కోప్పడ్డాము కోపం వదలలేదు, అది చెయ్యాలి. ఆ శ్రాద్ధ కార్యం చేసిన తర్వాత వృషస్యోత్సర్జనం తదా. వృషోత్సర్జనము అంటే అచ్చూసి ఆంబోతుని వదిలిపెట్టడం. ఇంతకుముందు చేసేవారు దాని మీద చంఖం చక్రం వాతలు పెట్టేవారు, దాని పిర్రల మీద పెట్టినప్పుడు అటువంటి ఆంబోతుని ఎవరైనా చూసినట్టయితే దాన్ని దండం పెట్టి పక్కకు తొలగిపోయేవారు. అది చేలో పడినా కానీ కొట్టడానికి వీలేదు. ఇప్పుడు ఎవరు కొట్టేవారు కదా. అది అచ్చూసిన ఆంబోతు అంటారు. అచ్చూసిన ఆంబోతులా తిరుగుతున్నాడని అందుకే అంటారు. దాని ఇష్టం ఎక్కడికైనా వెళ్ళచ్చు, ఎవరి దొడ్లోకైనా వెళ్ళచ్చు, ఎవరి దడైనా విరగొట్టచ్చు, అయినా కానీ ఎవరు చెయ్యరు. అది కూడా వెళ్ళేది కాదు అలాగా. అలా అది కూడా చెయ్యాలి. తత పదాని విప్రేభ్యో దద్దాచేవ త్రయోదశ శయ్యాదానం ప్రదత్వా చ ఘటం ప్రేతస్య నిర్వపేత్. అలాగే 13 దానాలు, త్రయోదశి దానాలు చేయాలి. తర్వాత వస్తాయి ఇవన్నీ. ఆ దానాలు చేయాలి. అది అలాగే శయ్యాదానం కూడా చేయాలి. ఒక మంచాన్ని కూడా బ్రాహ్మణుడికి ఇవ్వాలి. అలాగే జలకుంభాన్ని కూడా ఇవ్వాలి. జలకుంభం కానీ ఘృతకుంభం కానీ ఇవ్వాలి. రాజోవాచ కథం ప్రేత ఘటం కుర్యాత్ దద్యాత్కేన విధానత బ్రూహి సర్వానుకంపార్థం ఘటం ప్రేత విముక్తిదం. రాజుగారు అడిగాడు, ఏమిటయ్యా ప్రేతఘటం, అది దాని విధానం ఏమిటి, అది అందరికీ దయకొచ్చి ఆ ప్రేతత్వాన్ని వదిలించేటటువంటి ఘటాన్ని ఎలా ఇవ్వాలో చెప్పు అన్నాడు. ప్రేతవాచ సాధుపృష్టం మహారాజా కథయామిని భూతతే ప్రేతత్వం భవేద్యేన దానేన సుదృఢేన చ. చాలా చక్కగా అడిగావు మహారాజా, నేను నీకు చెప్తాను, వివరిస్తాను. అది ప్రేతత్వం కలగకుండా ఉండాలి అంటే ఈ ఘటాన్ని ఇవ్వాలి, మంచిది ఇవ్వాలి, సుదృఢం చాలా గట్టిది ఇవ్వాలి. దానం ప్రేత ఘటం నామ సర్వాశుభ వినాశనం దుర్లభం సర్వలోకానాం దుర్గతి క్షయకారకం. ప్రేత ఘటాన్ని దానం చేయడం అనేది చాలా అన్ని అశుభాలని నివారిస్తుందయ్యా, అన్నింటినీ నాశనం చేసేస్తుంది, వినాశనం చేస్తుంది. అంత సులభంగా చేయలేదు. దుర్లభం సర్వలోకానాం దుర్గతి క్షయకారకం. వెళ్ళిపోయే దుర్గతిని ఆ దక్షిణ ద్వారానికి వెళ్ళవలసిన అవసరం లేకుండా చేస్తుంది. అది ఎలాంటి కుండ సంతప్త హాటకమయం తు ఘటం విధాయ బ్రహ్మేశ కేశవితం సహలోకపాలై. ఇది తప్త చక్కగా హాటకం అంటే కాల్చిన కుండ, చక్కగా కాల్చిన కుండతోటి ఇవ్వాలి. దాని మీద బ్రహ్మ కేశవుడు, దాని మీద అందరు లోకపాలకులు దిక్పాలకుల యొక్క బొమ్మలు వాటి మీద చెక్కి ఉండాలి. దీన్ని బంగారంతో చేయమని కూడా చెప్పబడి ఉంది. ఆ ఘటన కూడా బంగారంతో చేస్తే ఇంకా మంచిది, లేకపోతే మామూలు కుండతో అయినా చేయాలి. క్షీరాజ్య పూర్ణ వివరం ప్రణిపత్య భక్త్యా విప్రాయ దేహి తవదాన శతే కిమన్యై. ఆ కుండ నిండా పాలు, నెయ్యి, క్షీరం, ఆజ్యం రెండుతోటి దాన్ని నింపాలి. నింపి ఒక విప్రుడికి, చక్కటి మంచి శుభ్రమైనటువంటి విప్రుడికి దాన్ని దానం చేయాలి. దాన్ని చేస్తే 100 దానాలు చేసినటువంటి ఫలితం వస్తుంది.
బ్రహ్మా మధ్యే తదా విష్ణు శంకర శంకరో అవ్యయ ప్రాచ్యాదిషు తత్కంఠే లోకపాలాన్ క్రమేణ తూ. అందులో మధ్యలో బ్రహ్మగారు ఉంటారు. అందులో దాన్ని మీరు చెక్కించాలి. మధ్యలో బ్రహ్మగారికి మధ్య చుట్టూ విష్ణుమూర్తి శంకరుడు కూడా ఉండాలి. 3 బొమ్మలు దాని మీద చెక్కించి ఉండాలి. దాని తూర్పు వైపున ఉండాలి. దాని యొక్క కంఠంలో అంటే మూతి దగ్గర లోకపాలాన్ క్రమేణతో దిక్పాలకుల బొమ్మలన్నీ దాని యొక్క కంఠం మీద ఉండాలి. ప్రాచ్యాదిషు తత్కంఠే లోకపాలాన్ క్రమేణతో సంపూజ్య విధివద్రాజన్ ధూపై కుసుమచందనై తతో దుగ్ధాజహిత సహితం ఘటం దేయం హిరణ్మయం. అలాంటి బంగారంతో పూజినటువంటి కానీ బంగారు కొండతో కానీ దాన్ని చక్కగా ఆ ఘటాన్ని పూజలు చేసి దాన్ని దేంతో ధూపంతో కుసుమాలతోటి పువ్వులతోటి చందనంతోటి దాన్ని నిండుగా పాలు నెయ్యితోటి నింపినది. అప్పుడు దాన్ని పూజించిన తర్వాత చేయాలి. సర్వదానాధికం చైతన్ మహాపాతక నాశనం కర్తవ్యం శ్రద్ధయా రాజాన్ ప్రేతత్వం వినివృత్తయే. అది అన్ని దానాల కంటే అధికమైనది, గొప్పమైనది, మహాపాతకాలని నాశనం చేయగలిగినటువంటిది. రాజా అది చెయ్యాలి. కర్తవ్యం ప్రేతత్వం పోవాలి. నా ప్రేతత్వం పోవాలంటే నువ్వు ఆ కార్యం చేయాలి మహారాజా అనే ప్రేతం రాజుగారికి చెప్పింది. శ్రీ భగవాన్ వాచ విష్ణుమూర్తి చెప్తున్నారు. ఏం సంజతల్పస్తస్య ప్రేతేన సహ కాశ్యప సేన ఆజగామానుపదం హస్తస్వరథ సంకులం. అలా ప్రేతంతో ఆ రాజుగారు బబ్రువాహనుడు మాట్లాడుతూ ఉంటే సుదేవుడనే ప్రేతంతో ఆయన సైన్యం ఆయన్ని వెతుక్కుంటూ వచ్చింది. ఆయన సైన్యంలో ఏనుగులు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, రథాలు ఉన్నాయి, పదాతులు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చేసారు. తతోబలే సమాయాతే తత్వారాజ్ఞే మహామణిం నమస్కృత్య పునఃప్రాధ్య ప్రేతో అదర్శనమేయివాన్. ఆయన సైన్యం అలా వచ్చేటప్పటికి అది చూసి ఆ ప్రేతము ఆ మహారాజు బబ్రువాహనుడికి ఆ మహామణిని ఇచ్చి ఆయన నమస్కారం చేసి మళ్ళా ఆయన్ని ప్రార్థించి అర్ధోదయ కార్యక్రమం చేయమని కనపడకుండా అయిపోయింది ఆ ప్రేతం, ఆ సుదేవుడు అనే ప్రేతం. తస్మాత్ వనాద్ నిష్క్రమ్య రాజా అపి స్వపురం యయో స్వపురం చ సమాసాద్య తత్సర్వం ప్రేషభాషితం. ఆయన అడవిలోంచి వెళ్ళిపోయాడు రాజుగారు సేనతోటి. ఆయన యొక్క నగరానికి వెళ్ళిపోయాడు. ఆయన నగరానికి వెళ్ళిపోయాక మర్చిపోకుండా ఈ ప్రేతం ఏం చెప్పిందో అదంతా గుర్తుపెట్టుకుని అది ఏం అడిగిందో అదంతా చేశాడు. చకార విధిపక్షీయ ఔర్ధదేహిక విధిం తస్య పుణ్యప్రదానేన ప్రేతో ముక్తో దివం యయవు. ఓ పక్షి ఆయన ఎలాగ చెయ్యాలో విధి ప్రకారం ఆయుర్ధదేహిక క్రియని ఆ ప్రేతం గురించి సుదేవుడి గురించి చేశాడు. ఆ పుణ్యప్రదానం ప్రేతానికి ధారపోశాడు ఆ అర్ధోదయ క్రియని. శ్రాద్ధేన ప్రదత్తేన గత ప్రేతో అపి సద్గతిం కింపున పుత్రదత్తేన పిత యాతీతి చాద్భుతం. ఆ పరుడు ఇంకొకటి చేసినటువంటి శ్రాద్ధ కార్యం వల్లే ఆ ప్రేతము సద్గతిని పొందింది. ఇంకా లాంటప్పుడు పుత్రుడే శ్రాద్ధ కార్యం చేసినట్టయితే ఎక్కడ ఎందుకు వెళ్ళడు? దాని గురించి మళ్ళీ మాట్లాడాలా మనం? పుత్రుడు చెయ్యాలి, పుత్రుడు నుండి తీరాలి. ఇతిహాసమిమం పుణ్యం శృణోతి శ్రావయేచ్ఛయ నతో ప్రేతత్వమాయాత పాపాచారయుతాన్నపి. శ్రీ మహావిష్ణువు చెప్తున్నాడు, నేను కాదు, ఈ పురాతనమైనటువంటి ఇతిహాసాన్ని చరిత్రాన్ని విన్నవాళ్ళు వినిపించిన వాళ్ళు కూడా వాళ్ళకి ప్రేతత్వం అనేటటువంటిది రాదు. వాళ్ళు ఒకవేళ పాపాచారాలు చేసినప్పటికీ కూడా ఈ కథ వింటే, శ్రద్ధగా వింటే, దాన్ని అర్థం చేసుకుని అందులో ఉన్నది పాటించడానికి ప్రయత్నం చేస్తే ప్రేతత్వం రాదు. ఇది నేను కాదు, మురళీ చెంటూరి గారు చెప్పేది. శ్రీ మహావిష్ణువు చెప్పాడు గరుత్మంతుడితో. గరుడ పురాణంలో ఇది 7వ అధ్యాయం. ఇది తెలుసుకొని గ్రహించగలరు. ఇది శ్రీ గరుడ పురాణే సారోద్ధారే బభ్రువాహన కృత ప్రేత సంస్కార నామ 7వ అధ్యాయ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణార్పణ మహావిష్ణు పరబ్రహ్మణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షద పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయా పుత్రా పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. శుభం భూయాత్.